శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 22-2-2024 గురువారం. తిథి త్రయోదశి మధ్యాహ్నం 1:21 వరకు. నక్షత్రం పుష్యమి సాయంత్రం 4:42 వరకు. వర్జం తెల్లవారి 6:57 నుండి ఉదయం 8:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:33 నుండి 11:20 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుండి 4 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:20 వరకు. మేషరాశి చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. కొత్త వ్యాపారాల్లో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి సలహాతో నూతన వ్యాపారాలు చేపడతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వృషభ రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక సహాయం అందుతుంది. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి. మిథున రాశి ఆర్థిక ప్రగతి సాధిస్తారు. బాకీలు వసూలవుతాయి. పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కర్కాటక రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. రుణబాధలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సంతాన సమస్యల నుండి బయటపడతారు. క్రయ విక్రయాలలో విజయం సాధిస్తారు. వస్తులాభం పొందుతారు. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలు తొలగుతాయి. సింహరాశి పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. తొందరపాటు వద్దు. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి. కన్యారాశి ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. తులారాశి వివాహ ఉద్యోగ యత్నాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సర్దుబాటవుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. వృశ్చిక రాశి దూర ప్రయాణాలలో అవస్థలు పడతారు. జాగ్రత్త వహించండి. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ధనస్సు రాశి గృహ నిర్మాణ గృహ కొనుగోలు ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ పారిశ్రామిక రంగాలలోని వారికి సన్మాన యోగం ఉంటుంది. మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. మకర రాశి కొత్త పెట్టుబడులకు అనుకూలమైన కాలం. దూరపు పరిచయాలు లాభిస్తాయి. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉండును. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి.
కుంభరాశి మిత్రుల సహకారంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. ప్రేమ వివాహాలు కలిసి రావు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. మీనరాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. నూతన వస్తు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సౌర కంకణాన్ని ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి, శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.